ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ ఈటీవీ 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ విద్యా సంబంధిత కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, పెసల దానం, గోపూజ ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలను తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ రోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం లేదా అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. పితృ సంబంధిత కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ప్రశాంతత కూడా వెన్నంటి ఉంటుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు, పూజలు ఈ రోజు మీకు బలాన్ని చేకూర్చి ఆర్థిక అనిశ్చితిని తొలగిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితుల్లో మెల్లమెల్లగా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో ముందంజ వేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి యుక్తులని ప్రదర్శించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణ ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మిత్రుల ద్వారా సమస్యలు ఏర్పడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వ్యాపారపరంగా వెంటనే పొందలేకపోతారు. విద్యా సంబంధిత విషయాలు మాత్రం యోగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ప్రయత్నాలకు నాంది పలుకుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శుభవ్యయం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక విఘ్నాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యనిర్వహణలో ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని మటుమాయం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మీకు బాగా ఉపయోగపడతాయి. మనోధైర్యాన్ని పెంచి ప్రశాంతతను పెంచుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గతంలో వేధించినటువంటి సమస్యలు ఇప్పుడు కనుమరుగవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల వాతావరణాన్ని దూరం చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అష్టోత్తరాలు ఈరోజు మీకు ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విశ్వాసం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అధిక ఆకస్మిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంబంధాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని సడలించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం పుంజుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది.
ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు అష్టమ చంద్రుడి ద్వారా, రవి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులను దూరం చేస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యవహార శైలి మంచిగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఈరోజు మనోధైర్యాన్ని పెంచి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి వేగవంతమైనటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ప్రేక్షకులందరికీ ఈటీవీ 19వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ముఖం కాంతివంతంగా ఉండడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా చర్మం చక్కగా ఆకర్షణీయంగా, ముఖం ఆకర్షణీయంగా ఉండాలంటే కేవలం రంగు మాత్రమే కాకుండా రంగుతో పాటుగా దానికేంటంటే ఒక కాంతి, ఒక మృదుత్వం ఉండాలి. అలాగే ముఖం మీద ఎటువంటి గరుగుతనం అది లేకుండా ఉండటం, ఎటువంటి పొక్కులు అలాంటివి లేకుండా ఉండటం కనుక ఉన్నట్టయితే ఆ రంగు నలుపైనా తెలుపైనా కూడా చక్కగా కాంతివంతంగా ఉంటుంది. అలా కాంతివంతంగా ఉండటం అనేటువంటిది ఒకటి సహజ సిద్ధంగా పుట్టుకతో వచ్చేటువంటిది ఉంటుంది. అలాగే కొంతమందిలో ఏంటంటే వాత ప్రకృతి ఉన్నటువంటి చర్మం ఉన్నట్టయితే ఆ చర్మంలో కొంత కాంతి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని మూలికలు అవి వాడుకొని చర్మాన్ని కాంతివంతంగా, ముఖం కాంతివంతంగా ఉండేలాగా చేసుకోవచ్చు. అలా ఉపయోగపడేటువంటి మూలికల్లో మొట్టమొదటిది మెంతులు. ఈ మెంతులు ఏంటంటే చర్మం చక్కగా మృదువుగా ఉండేలాగా, చర్మం మీద ఎటువంటి గరుగుతనం లేకుండా, ఏమైనా పొక్కులు అవి ఉంటే వాటిని తగ్గిపోయేలాగా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. మెంతుల్ని కొంచెం మూకుట్లో వేయించుకుని తర్వాత దాన్ని అంటే చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. మెత్తటి చూర్ణంలాగా చేసుకుని మెంతుల్ని విడిగా పెట్టించుకోండి. అలాగే దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే తుంగముస్తలు. ఈ తుంగముస్తలు కూడా చర్మానికి ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తాయి. అది కూడా చర్మం మృదువుగా ఉండేలాగా, కాంతివంతంగా ఉండేలాగా ఈ తుంగముస్తలు బాగా తోడ్పడతాయి. మెంతుల్లాగానే తుంగముస్తలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని పక్కన పెట్టించుకోండి. మూడవ మూలికగా మనం తీసుకోవాల్సినటువంటిది జాజికాయ. ఈ జాజికాయలకి ముఖం మీద ఉండేటువంటి ఏవైనా నల్లగా మచ్చల్లాగా ఉన్నా, లేకపోతే ఏమైనా పొక్కుల్లాగా ఉన్నా సరే వాటిని పోగొట్టేసి చర్మం చక్కగా మృదువుగా అంతా ఒకే రంగులో ఉండేలాగా చేయడానికి బాగా తోడ్పడుతుంది. జాజికాయలు కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మెంతుల చూర్ణము, తుంగముస్తల చూర్ణము, ఈ జాజికాయ చూర్ణం మూడింటిని కూడా సమాన భాగాలుగా తీసి కలిపి ఉంచేసుకుని దాన్ని వాడుకునేటప్పుడు ఏం చేయాలంటే సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని అందులో కొంచెం నువ్వుల నూనెని కలపాలి. ఈ నువ్వుల నూనె చర్మంలో ఉండేటువంటి వాత దోషాన్ని బాగా తగ్గించి చర్మం మృదువుగా, చక్కగా పల్చగా, కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది.
ఈ నువ్వుల నూనెను కూడా కలిపినటువంటి ఈ మూలికల మిశ్రమాన్ని ముఖమంతా పట్టించుకుని నెమ్మదిగా రుద్దుకుంటూ, అంటే ఒక స్క్రబ్ లాగా రుద్దుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా రుద్ది ఆ తర్వాత చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని కడిగేసుకోవాలి. ఈ విధంగా 2-3 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్టయితే కనుక ముఖం కాంతివంతంగా తయారవడానికి ఈ మూలికల మిశ్రమం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. జలశక్తి స్థానాల విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన ముఖ్యమైనటువంటి విషయాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రధాన పాత్ర వహిస్తోంది. ఏ ఇంటికైనా సరే పడమర, దక్షిణ, నైరుతి దిశల్లోని ఓవర్ హెడ్ ట్యాంక్ పై భాగాన నిర్మించడం సర్వత్రా కూడా శుభదాయకం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ఈశాన్య దిశలో మాత్రం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయకూడదు. కింది భాగంలో ఈశాన్య దిశలో బోరింగ్ పంపు వేసుకోవచ్చు, అలాగే బావి కూడా త్రవ్వుకోవచ్చు. కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ మాత్రం ఈశాన్య దిశలో మాత్రం ఆ యొక్క భవనం పై భాగాన నిర్మించడం తగదు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్నానాల గదుల విషయంలో కూడాను తూర్పు దిశలో స్నానగృహం ఉండటం చాలా మంచిది. జలతత్వానికి తూర్పు దిశ అనేటువంటిది ప్రశస్తమైంది ఇక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్నానాల గది తూర్పు దిశగా ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తోంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఇలా కుదరకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయంపై అన్వేషించి మనకి వాస్తుశాస్త్రం చాలా చక్కటి సలహాల్ని కూడా ప్రసాదించింది. బాహ్య స్నాన గృహం దక్షిణం, పడమర భూభండంలో బయట, స్నానాల గది పడమరలోని 4 గోడల పశ్చిమ భాగాన్ని ఆనుకొని, దక్షిణ భూఖండ స్థితిలో తూర్పు దిశ భాగం 4 గోడల తూర్పు భాగానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్య భవనం అనేటువంటిది ఉన్నప్పుడు స్నానాల గదికి మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చాలామంది స్నానాల గది అలాగే టాయిలెట్స్ కలిపి ఒకే గృహంలో బెడ్రూమ్కు ఆనించి కట్టుకుంటూ ఉన్నారు. సహజ సిద్ధంగా అయితే స్నానాల గది దూరంగా కట్టడం అనేటువంటిది చాలా మంచిది వాస్తుశాస్త్రరీత్యా. అయితే 2 కలిపి కట్టినప్పుడు మాత్రం వాస్తు దోష పరిహారార్థం కొన్ని సూచనలు కూడాను మనకు వాస్తుశాస్త్రం తెలియచేసింది. ఆ సూచనల్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. అదే నైరుతి మూల ఉప్పు అనేటువంటిది ఒక గాజు గిన్నెలో ఉంచి ఏర్పాటు చేసి ప్రతి వారం కూడాను ఆ ఉప్పును మారుస్తూ ఉన్నట్లయితే గృహం లోపల బెడ్రూమ్ని ఆనుకొని ఉన్నటువంటి స్నానాల గది గనక ఉన్నట్లయితే, ఈ విధంగా చేసినట్లయితే కొద్దిగా లాభదాయకమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య కోణంలో మాత్రం స్నానాల గది ఉండరాదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్యంలో స్నానాల గది ఉండొచ్చు కదండి, ఎందుచేతనంటే ఎక్కువ నీరంతా ఈశాన్యంలో ఉండాలంటారు కదా, మేము స్నానం చేసేది కూడా ఈశాన్యంలోనే చేస్తాం, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి భావిస్తారు చాలామంది. ఇది చాలా తప్పు. ఈశాన్యంలో అసలు స్నానాల గది అనేటువంటిదే కట్టకూడదు సుమా. ఇక తూర్పు భాగంలో నీటి పారుదల కాలువ తూర్పు దిశలో ఉంటే చాలా మంచిది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి నీరు ఏ రీతిలో ప్రవహిస్తే చాలా మంచిదో మనకు వాస్తుశాస్త్రం చాలా చక్కగా చెప్పింది. ఎప్పుడూ కూడానండి వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న నీరంతా కూడాను పడమర నైరుతి దిశకు పారుతున్నట్టుగా ఏర్పాటు చేయకూడదు. ఇంట్లో నీరు పడమర దిశగా నైరుతిలో గనక ప్రవహించినట్లయితే ధనానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, అనేక రుణాలు చేయవలసిన పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు కూడాను ఏర్పడతాయి. ఇంట్లో వాడుక నీరు కూడాను ఎటువంటి పరిస్థితుల్లోనూ వాయువ్యంలోకి రావచ్చు, లేక ఉత్తరం వైపు ప్రవహించవచ్చు,
దక్షిణం నుంచి తూర్పుకొచ్చి, తూర్పు నుంచి ఉత్తరంలోకి వచ్చి వాయవ్యంలో కలవచ్చు. ఆ విధంగా కూడాను గృహంలో నీటి పారుదల ఏర్పాట్లు చేసుకోవడం చాలా మంచిది. ఇత్యాది విషయాలు జాగరూకతతో ఆలోచించినట్లయితే సర్వే సర్వత్రా గృహ దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఆకస్మిక జ్వర నివారణకు గాల్వాసనం కూడా ఉపకరిస్తుంది. ఆకస్మిక జ్వరానికి అనేక కారణాలు ఉంటాయి. కారణం ఏదైనా శరీరం ఒక్కసారిగా తీవ్రమైన వేదనకు గురవుతుంది. శరీరంలో అసమతౌల్య పరిస్థితుల వల్ల జ్వరకారకాలు ఏర్పడతాయి. ఆకస్మిక జ్వర నివారణకు గాల్వాసనం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని 2 కాళ్ళు పైకెత్తాలి. కుడికాలి కుడి బొటనవేలుని కుడి చేత్తో, ఎడమకాలి బొటనవేలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. భుజాల్ని ఎత్తాలి. నడుము ఆధారంగా నేలపై ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల ఆకస్మిక జ్వరం, ఆ జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరస పరిస్థితులు తగ్గుముఖం పడతాయి.